2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అండి. ఒకనొక సందర్భంలో మనుషుల మధ్య ప్రేమలు, బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఇవన్నీ కూడా కనిపించేవి. రోజులు మారాయి, ఆ రోజులతో పాటు మనిషి కూడా మారడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉన్నటువంటి నేటి సమాజంలో మానవత్వం చచ్చిపోయిందంటే అవునని చెప్పాలి. మనుషుల మధ్య ఆ విలువలు, ఆ అనురాగాలు, ప్రేమలు అన్నీ కూడా లేకుండా పోయాయని చెప్పుకోవచ్చు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, మామయ్య, అత్తమ్మ, ఇవంతా ఒక మనకు ఎమోషన్ ఉండేది ఒకనొక సందర్భంలో. కానీ రాను రాను ఈ బంధాలన్నీ కూడా కమర్షియల్గా మారిపోయాయి. నా చేతులు ఏమైనా పెట్టావా, నీ మీద నాకు విలువ, రెస్పెక్ట్, లేదంటే నీకు నాకు బంధం, నీ దగ్గర నాకు ఇలాంటి ఏం రాకపోతే నీకు నాకు సంబంధం లేనట్టుగా మారిపోయింది ప్రస్తుతం ఉన్నటువంటి నేటి సమాజం. భార్య భర్తలు పెళ్లి చేసుకుంటే వాళ్ళు చనిపోయే వరకు కూడా దాంపత్య జీవితం అనేది ఎంతో అన్యోన్యంగా ఉంటుంది, వాళ్ళు చనిపోయేంత వరకు కూడా. కానీ నేటి సమాజంలో పెళ్ళైన కొన్ని రోజులకే భర్తని భార్య చంపేయడం, భార్యలను భర్తలు చంపేయడం జరుగుతున్నటువంటి ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఈ మధ్యకాలంలో మాత్రం చూసుకుంటే ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే కడతీర్చినటువంటి ఘటనలు ఎన్నో చూశాం. తన లవర్ కోసం పిల్లలకి విషమిచ్చి చంపిన తల్లులను చూశాం. తన భర్త వాళ్ళని సాధడానికి వేరే ప్రాంతాలు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ తల్లి ప్రియుడు మోదులు పడి తనతో గోవా ట్రిప్కి వెళ్ళడానికి రాత్రి సమయంలో పడుకున్నటువంటి చిన్నారుని గొంతు నులిమి చంపించినటువంటి ఘటనలు జరుగుతున్నటువంటి సమాజంలో బతుకుతున్నాం. అది ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఈ బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయత గురించి మొన్న కొరటలో జరిగినటువంటి ఘటన సభ్య సమాజం తలదించుకునే ఘటన. తన ఇంట్లో తనకు రెస్పెక్ట్ ఇవ్వట్లే అని చెప్పేసి ఆ తోటి కోడలు ఉన్నటువంటి అక్క కూతురు ఆ చిన్నారిని పిన్ని గొంతు కోసేసి హతమార్చిన ఘటన అందరినీ కలిసివేస్తుంది. అటు వాళ్ళ ఇంట్లో ఆ అత్తమ్మ కావచ్చు, వాళ్ళ మామయ్యలు కావచ్చు, వాళ్ళ భర్త, అదేవిధంగా బావలు, అదంతా కూడా ఆ తోటి కోడల పైన రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఆ తోటి కోడల్నే పట్టించుకుంటున్నారు. నన్ను పట్టించుకోవడం అని చెప్పేసి అక్కసుతో, ఆ పెద్దవాళ్ళ మీద ఉన్నటువంటి కోపంతో ఆ చిన్నారిని చంపేసింది ఆ కసాయి పిన్ని. ప్రస్తుతం ఇది 2 రాష్ట్రాలనే కాదు, దేశ వ్యాప్తంగా కూడా ఇది ప్రతి ఒక్కరికి కూడా కలిసి వేస్తుంది. ఈ సమాజం ఎడిపోతుంది, కొత్త అడుగులు వేస్తుందా ఇలాంటి విషయాలు అంటే అవునని చెప్పాలి. సో దీనిపైన కొంతమంది మహిళలు చేస్తున్నటువంటి కారణాల వల్ల అది అందరి మహిళలకు కూడా చెడ్డ పేరు వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న మరొక ఘటన జరిగింది జగిత్యాలలోని కొరట్లలో. చాలా మంది కూడా అసలు నువ్వు ఆడదాని వినా, అసలు మనిషి రూపంలో ఉన్నటువంటి నువ్వు మృగాని అంటూ కూడా అందరూ ఆ కసాయి పిన్ని పైన అందరూ ఆరోపణలు చేస్తున్నారు. ఆమెను తిట్టకూడదు తిరుగుతున్నారు. సో ఒకసారి మాట్లాడదాం, పబ్లిక్ ఏమంటారో. ఇంత దారుణమైన ఘటన, అమానుష ఘటన చోటు చేసుకుంది. దీనిపైన పబ్లిక్ ఎలా తీసుకుంటున్నారో సరే వారి మాటల్లో మేడం చెప్పండి. నిన్న జరిగిన కొరట్లో ఘటన, ఒక చిన్నారిని సొంత పిన్నే చంపేసిన ఘటన, దీన్ని ఎలా చూస్తారు ఒక మహిళగా? నిన్న కోరుట్లలో జరిగిన ఒక 6 ఏళ్ల చిన్నారి ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. రోజుకు ఏదైనా ఉంటే తోడికోడళ్ళ మధ్య గొడవలు ఉంటే ఆ చిన్నారి పైన ఎందుకు చూపడము? పిన్ని అంటే ఒక తల్లి తర్వాత తల్లి స్థానంలో ఉన్నది. ఏదైనా గొడవలు ఉంటే వాళ్ళు చూసుకోవాలని, కాకపోతే అన్యాయంగా ఒక చిన్నారిని హత్య చేయడము అది చాలా సిగ్గుచేటుతనము. దీనివల్ల
ఆడవాళ్ళు ఎవరో ఒకరు చేస్తున్న ఆడవాళ్లకు అందరి ఆడవాళ్లకు వస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లిళ్ళు చేసుకొని భర్తలను చంపడం చాలా సంఘటనలు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము. మీకు ఇష్టం లేకుంటే ముందే చెప్పండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను చేసుకోను అని చెప్పండి. అలా కాకుండా అమాయకుల ప్రాణాలను తీయడం అనేది చాలా నేరము. ఇలాంటి ఆడవాళ్లను కోర్టులు ఉరిశిక్ష విధించాలి అని మేము కోరుకుంటున్నాము. ఒక 2-3 చేసిన ఆడవాళ్లకు టోటల్ ఆడవాళ్ళ మీద ఒక మచ్చ పడుతుంది. ఆడవాళ్ళు అందరూ ఇలానే ఉంటారు అనే భ్రమలో ఉంటున్నారు. కాబట్టి దయచేసి మేము చెప్పేది ఏంటంటే మహిళా లోకానికి, మీకేదైనా ముందు ఇష్టం లేకుంటే ముందే మీ తల్లిదండ్రులకు చెప్పండి, లేదంటే మీ అన్నదమ్ములకు చెప్పండి. అంతేగాని మగవాళ్ళ అమాయకుల ప్రాణాలు తీయకండి. కనీసం ఇకనైనా మారండి అని నేను ఈ విధంగా కోరుకుంటున్నాను. ఇదే విషయంపై మాట్లాడడం స్థానిక ప్రస్తుతం మనతో నేషనల్ హ్యూమన్ రైట్స్ కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ మధు గారు ఉన్నారు. అసలు మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఈ సమాజం ఎడిపోతుంది? ఈ మధ్య కాలంలో మనం చూసాం, చాలా గడమ చూసాము. ప్రియుడి కోసం సొంత పిల్లల్ని చంపిన తల్లులు, లవర్ కోసం భర్తను చంపుతున్న మహిళలు, నిన్న జరిగిన జగిత్యాల ఘటన ఒక అభంశుభం తెలియని చిన్నారని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అక్క మీద కోపం ఆ చిన్నారి పైన తీర్చడం, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సమాజం గురించి చెప్పాలంటే వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితిలో దరిద్రమైన హీనమైన పరిస్థితిలో ఉంది. ఎక్కడ చూసినా ఇంతకుముందు మానభంగాలు లేకుంటే పిల్లల్ని కిడ్నాప్ చేసుడు అలాంటి వ్యవస్థ ఉండేది. కానీ ఇప్పుడు ఏ ఛానల్లో చూసినా, ఏ వ్యవస్థ చూసినా పిల్లలను తల్లి చంపడము, లేకుంటే ప్రియుడితో పెళ్ళైన ఆడది లేచిపోయి భర్తను చంపడము, మళ్ళీ తోటి కోడలపై తోటి ఆరాలపై కక్ష పెంచుకొని వారి పిల్లలను చంపడము. ఈ సమాజం ఎటుపోతుంది అనేది వ్యవస్థ కాస్త గుర్తించి జనాల్లో మార్పు రావడానికి చాలా కార్యక్రమాలు నేను నేషనల్ కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్గా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయినా కూడా జనాల లోపల అవేర్నెస్ రావడం లేదు. ఎక్కడ చూడు మానవత్వ పరంగా ఎక్కడ కూడా లేకుండా అయిపోయింది. రానున్న రోజులలో తలుచుకుంటేనే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఒక భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. ఈరోజు పెళ్లి చేసుకోవాలంటే, నూతనంగా పెళ్లి చేసుకోవాలంటే యువత భయపడుతున్నారు. ఈరోజు పిల్లలంగానే ఎవరి మీద వదిలిపెట్టిపోవాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. పోనీ ఎక్కడన్నా హాస్టల్లో వదిలిపెట్టిపోతామంటే టీచర్ల పైన కావచ్చు, లేకుంటే చిల్లర ముక్కలు వారిపై కావచ్చు, తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎక్కడ చూసుకున్నా కూడా మారణం ఎలాంటి పరిస్థితులు చూసినా కూడా చంపడమే కారణంగా ప్రధానంగా తీసుకున్నారు. ఇంతకుముందు ఎక్కడ చూసినా మగవాళ్ళు ఉండేది, ఇప్పుడు ఏ టీవీలో చూసినా కూడా ఆడవారిదే పైసానికి ఆనందం కనిపిస్తుంది. ఎక్కడ చూడు మొన్ననైతే జగిత్యాలలో జరిగిన ఘటన చాలా బాధాకరం. ఒక తల్లి ఇంకో తల్లి బిడ్డను చంపడం చాలా బాధాకరం. అది రానున్న రోజులలో ఇలాంటి వ్యవస్థను అరికట్టాలి. మీరు కూడా టీవీ ఛానల్ వాళ్ళు కూడా దీన్ని మరింత ముందు తీసుకుపోయి ప్రజలకు అవేర్నెస్ కల్పించాల్సిందిగా కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్గా నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున కోరుకుంటున్నాం. సమాజంలో ఇంకొక మనిషిని చంపకుండా ఉండాలంటే సరైన శిక్షలు ఏవైతున్నాయో దాన్ని అమలు పరిచి 2-3 మహిళలకు అలాంటి శిక్షలు అమలు చేస్తే ఇంకొక మహిళ భయపడుతుంది. అసలు మానవత్వం లేదండి. శిక్షలు అనేది పక్క పెడితే మానవత్వం ఎక్కడ కూడా లేదు. ఇంతకుముందు ఎవరైనా భర్తను కొడితే చూసి పక్క పండుగలు అది ఒక ఆడమహిళను ఎందుకు కొడుతున్నావు అని ప్రశ్నించేవాళ్ళు. ఈరోజు ఆడవాళ్ళే మరీ దరిద్రంగా పరితెగించి చేసుకున్న భర్తను చంపడం, పుట్టిన ప్రియుడి కోసం పిల్లలను చంపడం, ఇదేందండి? ఎటుపోతుంది సమాజం? ఇవన్నీ ఎటుపోతున్నాయి? ఈ సంఘాలన్నీ ఎటుపోతున్నాయి? పోలీసు వ్యవస్థ ఎటుపోతుంది? వీటి మీద చర్యలు తీసుకొని వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తే ఇంకొక మహిళ కానీ ఇంకొక పురుషుడు కానీ ఇలాంటి వ్యవస్థ చేయడానికి భయపడే పరిస్థితి చట్టాలు తీసుకురావాలని నేను కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్గా కోరుకుంటున్నా. ఇక్కడ మరికొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. నేను చెప్పిన జగిత్యాలలో జరిగిన సంఘటన దాన్ని ఎలా చూసుకోవచ్చు? ఒక తల్లి తర్వాత తల్లి స్థానమైనటువంటి పిన్ని అభంశుభం తెలియని చిన్నారిని చంపడం, దీన్ని ఎలా చూస్తారు? సమాజం ఎటుపోతుంది? ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఘటనలు చూసుకుంటే పిల్లల లవర్ కోసం పిల్లల్ని చంపడము, కట్టుకున్న వాడిని కడదేర్చడం, ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? నిన్న జరిగినటువంటి జగిత్యాల ఘటన, చిన్నారి ఘటన ఎలా చూస్తారు? ఆమెకు ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? నిన్న కొరుకులలో ఏదైతే 5 సంవత్సరాల చిన్నారిని ఒక పిన్ని వాళ్ళ చిన్నమ్మ చంపిందో దాన్ని యావత్ తెలంగాణ ముక్త కంఠంతో ఖండిస్తుంది. అది సమాజమే తలదించుకునేటట్టు జరిగినటువంటి ఒక చర్యగా మేము భావిస్తున్నాం. పిన్ని అంటే ఒక తల్లితో సమానమైనటువంటి తనే ఒక మానవ కోణంలో కాకుండా ఒక రాక్షస ఏమంటారు ఒక మృగం లెక్క ఆలోచించి చంపడం అనేది చాలా ఘోరం. దీన్ని బహిరంగంగానే శిక్షించే చట్టం అయితే బాగుంటుందని మేము కోరుతా ఉన్నాం. మనం కూడా ఆలోచించాలి. ఎంతమంది ఎంత పోలీస్ వాళ్ళు ఎంత యాక్షన్ తీసుకున్నప్పటికీ, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఫస్ట్ మనం మనుషులం కాబట్టి ఫస్ట్ మనం మానవతా కోణంలో ఆలోచించి మనం ఇట్లాంటి చర్యలు ఫస్ట్ ఎంకరేజ్ చేయొద్దని, అట్లాంటి ప్రవర్తన కూడా ఎవరి దగ్గర కనబడైతే
మనం వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ డాక్టర్లకు కానీ చెప్పే ప్రయత్నం కూడా మనం చేయాలి. మన అమీర్పేటలో చూసినట్టయితే తల్లిని బిడ్డ చంపడం అనేది కూడా చాలా ఘోరమైన చర్య. ఈ దృష్టిలో వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు మీద విద్య మీద పెడితే బాగుంటుందని దీనికి కొన్ని మానసిక కౌన్సిలింగ్ ఏమంటారు ఆర్గనైజేషన్ మీటింగ్స్ కూడా పెడితే బాగుంటుందని. ఏదేమైనటువంటి కొరట్లో జరిగినటువంటి చర్య చాలా దుర్మార్గం, అందరూ కంటతడి పెడుతున్నటువంటి చర్య. ఆడవాళ్ళంటే మన ఇంటికి ఒక స్త్రీ, ఆమెను ఒక మహాలక్ష్మి లెక్క పూజిస్తాం మనం. ప్రతి ఇంట్లో ఒక ఆడ ఉండాలి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టాలని కోరుకునే రోజుల నుండి ఆడవాళ్ళు ఇట్లాంటి అక్కడ బిడ్డ తల్లిని చంపడం, ఇక్కడ పిన్ని బిడ్డని చంపడం, ఇట్లాంటి సంఘటనలతో నిజంగా చాలా బాధ అనిపిస్తుంది తోటి మనిషిగా. సరైన శిక్షలు వేస్తే బాగుంటుంది. సరైన శిక్ష అంటే బహిరంగంగా ఉండాలి. ఇంకొకరు అది ఆడవాళ్ళు కానీ మొగలు కానీ ఇంకొకసారి ఒక మనిషిని చంపాలంటే, ఒక మనిషికి ముట్టుకోవాలంటే భయపడేలా చర్యలు ఉండాలని చెప్పేసి మాత్రం కోరుకుంటున్నాం సాటి వ్యక్తిగా.